ఈ చేంబర్ వాటరు ఎవరో తెచ్చి పాటల పైన పోసేసారేమో అనుకొని బాగా తిట్టుకున్నాను ఒక సెకండ్. రోజు తలుపు తీయంగానే వచ్చి ఒక 5 మినిట్స్ నిలబడుకుంటే మంచి స్మెల్ వస్తుంది, చెట్లో నుంచి గాలి కూడా వస్తుంది. కానీ ఈరోజు ఇంత దట్టి స్మెల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అర్థం కాకుండా తిట్టుకుంటా అన్న. మళ్ళీ ఆలోచించాను, వర్షం వచ్చింది, ఆ పాటలకి చెట్లకి గొబ్బర వేసి ఉంటాం కదా, అదంతా ఎగిరి ఫుల్ గోడలకి ఫ్లోరు అంతా అయిపోయింది. నిజంగా ఇలా ఇలా కూడా వాన పడుతుందా అనిపించింది. ఆ చిన్న చిన్న పాటలలో కూడా ఫుల్ వాటర్ నిండుకుంది, అంత వర్షం పడింది రాత్రి. అసలు మేము లోపల ఉంటే అసలు అర్థం కాలేదు. మార్నింగ్ లేసే వరకు ఇంత గలీజర్, లేకపోతే పాటలను తీసి పక్కకన్నా పెట్టేదాన్ని. సో నాకు ఎలా ఇవన్నీ తీసేదని ఆలోచిస్తా అంటే అమ్మోళ్ళ ఇంటి నుంచి ఎలాగో గౌతమ్ వచ్చాడు. సరే హెల్ప్ చేస్తావా అంటే హెల్ప్ చేస్తాను ఆంటీ, ఎందుకు నేనే చేస్తాను అన్నాడు. వద్దులే అని చెప్పి ఇద్దరు కలిసి చేద్దామని చెప్పి ఫుల్ పాటలన్నీ కింద పెట్టి ఆ ప్లేట్లన్నీ కడిగి తుడిచి ఎలాగో పెట్టాం కదా కింద అని చెప్పి ప్రోటీన్ కూడా వేసేద్దామని అనుకున్నాను, వేసేస్తాను. ప్రోటీన్ గురించి చాలామంది అడిగారు ఏం వాడుతున్నారు చెట్లని. చెట్లు వాడిపోకుండా ఇంకా ఎక్కువ లీఫ్ రావడానికి, బౌన్సీగా రావడానికి చెట్లు అది వేస్తారు. కానీ దాంట్లో ఏం వేసి ఉంటారని తెలియదు నాకు. నర్సరీలో ప్రోటీన్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇంతకుముందు చెట్లు తెచ్చినా తొందరగా వాడిపోయేది, అలాగే ఉండే 6-7 మంత్ అయినా కూడా ఆకులు ఎక్కువ రాకుండా. ఈసారి కొంచెం చిన్న చెట్లు తెస్తే కూడా కొంచెం పెద్దగా అయింది, 3-2 మంత్స్కి అంతా. చాలా బాగుంది. మీరు కూడా ప్రోటీన్ అనేసి నర్సరీలో అడగండి. నేనైతే నిజంగా చిన్న హ్యాంగింగ్ చేస్తున్నారు కదా, హ్యాంగింగ్లో కూడా వాటర్ ఉన్నింది. ఈ గోడలంతా కడిగి ఇవన్నీ కడిగే గుద్దుకు నిజంగా నడుమైతే పోయింది. 2 మినిట్స్ వీడియో, కానీ నేను చేసింది 2 అవర్స్. అంత గలీజు నేను మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందని చెప్పి. నీట్గా ఉంటేనే కొంచెం ప్రశాంతంగా వచ్చి నిలబడుకునేదానికి అవుతుంది, అది చెట్లు చూస్తూ. ఆ స్మెల్లే ఒకలాగా ఆక్వర్డ్గా ఉన్నింది. ఎలా ఉంది ఇప్పుడు, బాగుందా?